నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ రిపోర్టు, దాంట్లో జరిగినటువంటి అక్రమాలపైన నిగ్గు తేల్చినటువంటి వ్యవహారంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అతిపెద్ద టెన్షన్ని రాజేస్తోంది. మరోవైపు కేసీఆర్ కూడా ఆయన అంతర్గతంగా నేతల సమావేశంలో కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక వ్యూహం రచిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా కొంత లీగల్ బ్యాటిల్ చేయాలా వద్దా అనే మీమాంస కొనసాగుతుంది బీఆర్ఎస్లో. సో ఇటువంటి సందర్భాల్లో గతంలో కూడా ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం, అంటే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ని విచారణ సందర్భంగా పిలిచేందుకు నోటీసులు ఇస్తే ఆ నోటీసుల కోసం కూడా కవిత ఏకంగా దీక్ష చేసి ఒకరోజు నిరాహార దీక్ష చేసి పోరాటం చేసినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు తండ్రి కోసం మాత్రమే కవిత కొంత పొలిటికల్ రంగంలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తండ్రి కోసం కూతురు ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా టార్గెటెడ్గానే విమర్శలు చేస్తుంది. మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో కేసీఆర్ను బయటపడేసేందుకు అవసరమైనటువంటి చర్యలను కొంత ఉపక్రమిస్తోంది కవిత. అంటే కాళేశ్వరం నివేదిక పైన కూడా న్యాయ పోరాటం చేయాలనే భావన ఆమె చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు అవసరమైనటువంటి మొత్తం పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దని గతంలో న్యాయస్థానంలో అప్పీళ్లు, న్యాయస్థానాలపైన కూడా వెలువరించినటువంటి తీర్పులపైన కూడా ఆమె సుదీర్ఘంగా ఇప్పుడు చర్చిస్తున్నట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించబోతున్నట్లుగా కూడా సమాచారం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ సపరేట్గా వేసింది. మరోవైపు ఆ ప్రభుత్వానికి కూడా నివేదిక అందింది. దాని మీదే ఇప్పుడు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే 665 పేజీల నివేదికను కుదించి 60 పేజీలకు కొంత కేసీఆర్ పేరు 32 సార్లు ఆ నివేదికలో ప్రస్తావించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు మేడిగడ్డ కూలడానికి కేసీఆర్ కారణమని, మొత్తం ఏదైతే 3 బ్యారేజీలకు సంబంధించి సింక్ అయినాయో ఆ వ్యవహారానికి అంతా కేసీఆర్ నడిపించారనేది స్పష్టంగా తెలుపుతోంది రిపోర్టు. సో ఇప్పుడు ఇదే అంశాన్ని అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధమవుతోంది ప్రభుత్వం. సిట్ వేయాలని కూడా భావిస్తోంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ సైతం కమిషన్ నివేదికను ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ నివేదిక అని కూడా చెప్తోంది. మరి అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నివేదిక అని విమర్శలకు పదును పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును నిర్మిస్తే 2 పిల్లర్లు కూలడంతో ఇంత రాద్ధాంతం చేస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్గానే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కమిషన్ నివేదికతో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో కొంత నీరుగార్చేందుకు ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తోంది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణ. సో ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో మేము సత్తా చాటుతామని హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో తండ్రి కేసీఆర్ను బద్నాం చేస్తుంటే కవిత రంగంలో దిగింది. కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారాలని తిప్పికొట్టాలని ఆమె అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసం ఇప్పుడు కేసీఆర్ కోసం న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోంది. మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ఇదే అంశం మీద ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేసేందుకు ఆమె వరుసగా 2 రోజుల నుంచి న్యాయ నిపుణులతో భేటీలు అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ భేటీలో పూర్తిగా సమీక్షించి ఎటువంటి ఆప్షన్స్ తోటి ఎవాల్యుయేట్ చేయాలి అనేది స్పష్టంగా కవిత గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు న్యాయపరంగా ఎలా ముందుకెళ్ళాలి, నివేదికలో కేసీఆర్ పేరును అత్యధికంగా పేర్కొనడానికి గల కారణాలేంటి, నిజంగానే అది అవసరమా అన్నిసార్లు ప్రస్తావించడం, ఇట్లా అనేక అంశాల మీద సుదీర్ఘంగా కవిత చర్చిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం చేసే బద్నాంని ఎలా తిప్పికొట్టాలి, ప్రజల్లో కేసీఆర్ ఇమేజ్ని ఏ విధంగా చాటి చెప్పాలి అనే అంశాలపైన కవిత కొంత ఆరాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తిగా 10 ఏళ్ల పాటు తెలంగాణలో సీఎంగా పనిచేసినటువంటి ఇమేజ్ కేసీఆర్కు ఉంది. అభివృద్ధిని, అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాల మీద కూడా కొంత కవిత వర్కౌట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి పీసీ ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా 665 పేజీల కూడిన నివేదిక ఇస్తే అందులో తమకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించిందని, నివేదికను పూర్తిగా అధ్యయనం చేసేందుకు కూడా ఒక కమిటీ వేసి 60 పేజీలతో బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చిన ఆ 60 పేజీల్లో కూడా కేసీఆర్ పేరుని పదే ఎక్కువ సార్లు ప్రస్తావించడం పైన కూడా ఇప్పుడు కవిత అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత కావాలనే బీఆర్ఎస్ మీద ప్రభుత్వం ఈ విధంగా చేస్తోంది అనే లక్ష్యంతో వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం ఓ దిశగా ఈ విధంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఉంది అని బీఆర్ఎస్ చెప్తూనే, మరి అటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ని కావాలనే
అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోంది అనేది ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ కానీ కవిత కానీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి సందర్భాల్లో న్యాయపరంగానే తిప్పికొట్టాలనేది కవిత తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఇప్పుడు ఈ సందర్భంగా న్యాయపరంగా ముందుకెళ్ళి దానికి అవసరమైనటువంటి సంసిద్ధతను చేసుకుంటూ ఆమె అనుచరులకు కూడా కొంత లీగల్గానే వెళ్ళాలి అనే అంశాలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు దేశంలో ఇప్పటివరకు వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్లు, వాటి నివేదికలు, ఆయా నివేదికలపై న్యాయస్థానంలో వచ్చినటువంటి అప్పీల్స్, వాటిపై న్యాయస్థానంలో వెలువరించినటువంటి తీర్పులపైన ఇప్పుడు కవిత కొంత న్యాయ నిపుణులతో చర్చించినట్టుగా కూడా మనకు స్పష్టంగా సమాచారం అందుతోంది. సో ఇటువంటి సందర్భాల్లో న్యాయ పోరాటానికి అనుకూలంగా ఉన్న అంశాలపైనే చర్చించినట్టుగా కూడా సమాచారం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ ఈ కమిషన్ యొక్క తుది నివేదికను సమర్పించిన తర్వాత న్యాయ పోరాటం చేయాలనే నిర్ణయం అయితే కవిత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మరి ఏం అక్కడ ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్న ఒక ఆసక్తికర పరిణామం అయితే, మరి ఇప్పటికే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడానికి కూడా ఆమె గతంలో నిరసించిన సందర్భంగా ఆమె దీక్ష చేసింది ధర్నా చౌక్లో. మరి ఇప్పుడు కావాలనే కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బద్నాం చేస్తుందనే అంశాల మీద ఆ కుట్రలు పనుతున్నటువంటి వాటి వ్యవహారంలో ఆ కుట్రను తిప్పికొట్టేందుకే కవిత ఈ దిశగా న్యాయ పోరాటాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి అనేక సందర్భాల్లో ఇటు ప్రభుత్వాన్ని ఇటు కమిషన్ తీర్పును కూడా తప్పుపడుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఆమె గుర్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు ప్రభుత్వ తీరును ఎండగడుతూనే కాళేశ్వరం కమిషన్ పైన కూడా ఇప్పుడు న్యాయ పోరాటం చేయాలని, కేసీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేందుకు ఒక ప్రయత్నంగా కవిత ఇప్పుడు ముమ్మరం చేస్తున్న ఆమె ప్రయత్నాల్ని ఇప్పటికే కేసీఆర్ టార్గెట్గానే ప్రభుత్వం పావులు గదుపుతున్నటువంటి సందర్భంగా కవిత ఆరోపణలకు కూడా కొంత పదును పెట్టినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కవిత మధ్య కూడా ఒక చిన్న క్లాష్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కంటే కూడా కొంత లీడ్లోకి కవిత వెళ్ళే ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పైన కూడా కవిత చాలా తీవ్రంగా స్పందించారు అన్నాడు. అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించడంతో పాటుగా 10 ఏళ్ళ కూడా తెలంగాణ అభివృద్ధి పదంలో ఉన్నటువంటి కేసీఆర్కే నోటీసులు ఇస్తారా అనే వ్యాఖ్యలు కూడా ఆ రోజు ఆమె చేశారు. మరి ఇటువంటి సందర్భాల్లో సొంత పార్టీ బీఆర్ఎస్ పైన కూడా ఆమె ఈ మధ్య కొంత విమర్శలు ఎక్కుపెడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా స్పందించినటువంటి టైంలో కూడా ఘాటుగా కవిత స్పందించింది అన్నాడు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరి ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం సిట్టు వేసి విచారణ చేపట్టి అరెస్టుల దాకా టైం కనుక ముందుకు డ్రాగ్ అవుతే ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేది కవిత కొంత బీఆర్ఎస్ కంటే కూడా ఒక అడుగు ముందుకేసి కవితనే లీడ్ తీసుకుంటున్నటువంటి సందర్భం. మరి గత కొంతకాలంగా కవిత చేస్తున్నటువంటి అనేక యాక్టివిటీస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కవిత రూట్లోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఫాలో అవుతున్నటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు న్యాయ సలహాలు తీసుకొని ఆమె న్యాయ నిపుణులతో భేటీ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరును కేసీఆర్ పైన కావాలనే కక్ష కట్టింది అనే అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కవిత చేస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో మరి ఖచ్చితంగా కవిత ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నటువంటి చర్యలను ఖచ్చితంగా గులాబీ పార్టీ క్యాడర్కి కూడా ఒక రకంగా కదలిక తీసుకొచ్చే దిశగా కనిపిస్తుంది. మరి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కావాల్సినటువంటి ప్రయత్నాలు చేపట్టేలాగా కొంత కదిలించే ప్రయత్నాలుగానే కూడా పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కవిత మాత్రం ఒక రకంగా సంచలనంగా మారుతున్నారు రాజకీయ పరంగా. ఆమె ఏది చేసినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాట్ టాపిక్గా డిస్కషన్ పాయింట్ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు తండ్రి కోసం కవిత లీగల్ ఫైట్ చేయటం అది ఒక రకమైనటువంటి ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి పొలిటికల్గా. ఎందుకంటే ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు కూడా కాళేశ్వరం సంబంధించి కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన పేరు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. మరి హరీష్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్ ఫైట్ చేయకుండా కవిత లీగల్ ఫైట్ చేయటం ఏంటి అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతోంది. మరోవైపు ఆమె చేసిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు తండ్రి కోసం కవిత రంగంలో దిగటమే తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. మరి నిజంగానే ఆమె ఇప్పుడు న్యాయ నిపుణుల సలహాలు సూచనలన్నీ తీసుకొని అధ్యయనాలు చేసి సమీక్షలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈమె అడుగు వేసే ముందే బీఆర్ఎస్ ఏమైనా లీగల్ ఫైట్కు తయారవుతుందా, మరి ఈమె మొదటగా వెళ్తుందా, ఏం జరుగుతుందని మాత్రం వెయిట్ చేస్తుందాం. మొత్తం మీద కవిత కొంత ఈ వాళ్ళ తండ్రి ఇమేజ్ని కాపాడడానికి లీడ్ తీసుకోవడం అయితే మాత్రం చర్చనీయాంశంగా అవుతుంది. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.